సరే ఒక్క నిమిషం ఆగండి, తను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతా అంటున్నారు. మాట్లాడి మీరు ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలా? ఈ రోజు ఈఎస్ఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అది మంచి సంస్థ అయినా కానీ పాటించే విధానాలలో కొన్ని మార్పులు కావాలా. అందులో మీరు చెప్తున్నట్టు ఏవైతే 5% మీరు స్టాక్ పెడతారని అంటున్నారో అక్కడ టోటల్ ఫెయిలియర్. 5% స్టాక్ అక్కడ లైట్స్ ఉంటలేవు, దాని వల్లనే ఇవన్నీ కూడా ప్రాబ్లము. అదే కాకుండా మీరు మెయింటెనెన్స్ కి 4000 లైట్లకి 2 మెంబర్స్ ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ చాలా పెద్ద కార్పొరేషన్, 5,40,000 లైట్లు ఉన్న జిహెచ్ఎంసీకి 4,000 లైట్లకి ఒక 2 మెంబర్స్ ఇస్తే ఎట్లా రిప్లేస్ చేస్తారు? అదే మన తర్వాత తీసుకున్న కార్పొరేషన్స్ అన్నిటికీ కూడా పెంచిన సంఖ్యలో మెయింటెనెన్స్ కి మెంబర్స్ ని పెట్టారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈఎస్ఎల్ మంచి కంపెనీ అయినా కానీ దానికి తగ్గట్టు వాళ్ళు ఎంప్లాయీస్ ని పెట్టుకుంటలేరు. మెటీరియల్ కూడా చెప్తున్నారు కానీ 5% మీరు ఇస్తలేరు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవుతున్నాయని మా సజెషన్. మేము అడిగేది ఒక్కటే, ఇప్పటి నుంచి కాదు, జిహెచ్ఎంసీ 2 ఏళ్ల నుంచి మేము అదే అడుగుతున్నాం. జోనల్ వైజ్ మీరు మీటింగ్లు పెట్టినప్పుడు కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేయండి. స్థానికంగా ఫీల్డ్ లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీకు అక్కడే హైలైట్ అయితే అక్కడే సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ ఇంత రభస జరగదని ఇప్పుడు కన్నా మేయర్ గారు స్పందించి, ఇప్పుడు కన్నా ప్రభుత్వం మార్పు తర్వాత మేయర్ గారు ఎప్పుడైతే మనం ఛాన్స్ ఇస్తామో మాట్లాడడానికి, ఐ థింక్ ఎవ్రీ టైమ్ వి గివ్ హర్ అ ఛాన్స్. తని వివాదాస్పదంగా మాట్లాడితే వి విల్ నాట్ గివ్ యూ అనదర్. నో ఇప్పటికై నో మీరు ఏదైతే స్పందించి ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటికైనా స్పందిస్తా. ఐ ఆల్వేస్ బీన్ వెరీ పాజిటివ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. కమిషనర్ గారు ఈ స్ట్రీట్ లైట్ మీద ఫైనల్ గా మాట్లాడతారు. మాట్లాడాక యూ వాంట్ టు జస్ట్ సే దట్ పిన్ పాయింటింగ్.